నేర్చుకున్న దాంట్లో మనం ఎక్కువ కాలం గుర్తుంచుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి సంఖ్యలలో 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి సంఖ్యలలో మొత్తం ఎన్ని అంకెలు కలవు అంటే 9 అంకెలు కలవు. ఓకేనా, ఇది అందరికీ తెలుసు. ఓకే, మరి 1 నుంచి 99 వరకు ఉన్నటువంటి సంఖ్యలలో ఎన్ని అంకెలు కలవు అంటే నేనేం చెప్పాను, 99 వరకు అన్నప్పుడు ఒక 9 యాజ్ టీజ్గా వేసేస్తాం. ఎన్నైతే తొమ్మిదిలు ఉన్నాయో అది కౌంట్ చేస్తాం. ఎన్ని 9లు ఉన్నాయి, 1 9 ఉంది కాబట్టి 1 వేస్తాం. ఈ 9కి బదులుగా ఏం చేస్తామంటే 8 వేస్తాం. ఎంత వేస్తే అన్ని 8లు వేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది 189 అవుతుంది. ఓకే, మరి 1 నుంచి 999 వరకు 1 నుంచి 999 వరకు ఎన్ని డిజిట్స్ లేదా ఎన్ని అంకెలు కలవు అని అంటే చూడండి, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 9లు ఉన్నాయి. అందులో ఒక 9ని యాజ్ టీజ్గా వేసేస్తే మిగిలినవన్నీ 2 ఉన్నాయి కాబట్టి 2 అని వేస్తాం. 2 ఉన్నాయి కాబట్టి 2 8లు వేస్తాం. ఓకేనా, 2 ఉన్నాయి కాబట్టి 2 8లు వేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది 9 యాజ్ టీజ్గా వేస్తాం, ఒక 9 తర్వాత ఏం చేస్తాం 2 వేస్తాం, 2 8లు యాజ్ టీజ్గా వేస్తాం. ఓకేనా, ఇది 2889 అవుతుంది. మరి 1 నుంచి 9999 వరకు ఎన్ని అంకెలు కలవు అని అంటే చూడండి, 1 నుంచి 9999 అంటే నేనేం చెప్పాను, ఒక 9ని యాజ్ టీజ్కి వేసుకుందాం. మిగిలిన ఎన్ని 9లు ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 వేస్తాం, 3 8లు వేస్తాం. ఓకేనా, ఇది షార్ట్ కట్ ట్రిక్ అనమాట, అంటే గుర్తుంచుకోవడానికి ఇది ట్రిక్. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు మొత్తం ఎన్ని, ఒక 9 యాజ్ టీజ్గా వేస్తాం, మిగిలినవన్నీ 3 9లు ఉన్నాయి కాబట్టి 3 వేస్తాం, 3 8లు వేసేస్తాం. ఇక్కడ ఎంత వేస్తే అన్ని 8లు వేయాలి. ఇక్కడ ఎంత వేయాలనేది ఎలా తెలుస్తుంది, ఒక 9ని ఫస్ట్ వేసాక మిగిలినవి ఎన్ని 9లు ఉంటే అంత వేస్తాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 5 9లు ఇచ్చాం, 99,999 ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 9ని యాజ్ టీజ్గా వేసేస్తాం. మిగిలినవి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 వేసి 4 8లు వేస్తాం. ఓకేనా, ఇది మనం కంప్లీట్లీ 1 నుంచి మాత్రమే గుర్తుంచుకోండి. 1 నుంచి 9 వరకు, 1 నుంచి 99 వరకు, 1 నుంచి 9999 వరకు, 1 నుంచి 999, 1 నుంచి 9999 వరకు, 1 నుంచి 99,999 వరకు. ఓకే, ఇలా మనకి ఎన్ని ఇచ్చినా కానీ మనం చేయొచ్చు. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే మనం కంప్లీట్లీ 1 నుంచి 9 మళ్ళీ 10 నుంచి 99 అలా కౌంట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏది ఇస్తే అక్కడ నుంచి స్టార్ట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 3002 వరకు ఎన్ని అంకెలు కలవు చూడండి. 1 నుంచి 3002 సంఖ్యలలో ఎన్ని అంకెలు కలవు. ఓకేనా, 3002 సంఖ్యలు, 3002 సంఖ్యల్లో ఎన్ని అంకెలు కలవంటే ఫస్ట్ 1 నుంచి ఈ 3002 అనేది ఏ సంఖ్యకి దగ్గరలో ఉందంటే నైన్స్, ఏ నైన్స్కి అంటే చూడండి 9999 అవ్వదు, ఎందుకంటే 3000 అనేది 9999 కంటే ముందే వచ్చేస్తుంది. కాబట్టి 999 కంటే 3002 అనేది ఎక్కువ ఉంది, అవునా కాదా. 3002 అనేది 999 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 999 వరకు, 1 నుంచి 999 వరకు ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఈ 9 యాజ్ టీజ్గా వేసేస్తాం. ఇంకేమవుతుంది, ఇవి 2 9లు కాబట్టి 2 వేస్తాం, 2 8s వేస్తాం. ఓకే, ఇంతవరకు క్లియర్. మరి ఇప్పుడు మనకు మిగిలింది ఎక్కడి నుంచి, 1000 నుంచి. 1000 నుంచి ఎక్కడి వరకు మనకు కావాలి, 3002 వరకు కావాలి. 1000 నుంచి 3002 వరకు. 1000 నుంచి ఎందుకు వేసానో అర్థమైంది అనుకుంటా. 999 తర్వాత నెంబరు 1000 కాబట్టి 1000 నుంచి కౌంట్ చేస్తున్నాం. ఆల్రెడీ 999 నెంబర్స్ కౌంట్ చేస్తాం, ఇప్పుడు 1000 నుంచి కౌంట్ చేస్తున్నాం. 1000 నుంచి కౌంట్ చేసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అని అంటే 3002లోంచి 999 తీస్తే ఎంత వస్తుందో అన్ని సంఖ్యలు ఉన్నట్టు, అవునా కాదా. అయితే మీకు ఇలా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు 3002 నుంచి 1000 తీసియండి, ఎంత అవుతుంది, 2002 అవుతుంది. కానీ 1000 తీయకూడదు కదా, అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడి వరకు తీయాలి, 999 వరకే తీయాలి, 1000ని ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఒకటి ఎక్స్ట్రా చేసేస్తాం, అప్పుడు క్లియర్గా వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది 2002 వాటి 2003 అవుతుంది. ఎన్ని డిజిట్స్ ఇవి, 1 2 3 4 డిజిట్స్. 2003 నెంబర్స్లో ప్రతి నెంబర్కి 4 డిజిట్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది 2003 4 అంటే 4 2000 8000 4 3 12 8000
12 అవుతుంది ఈ అంకెల యొక్క మొత్తం. ఎక్కడ వరకు? 1000 నుంచి 3002 వరకు మాత్రమే. గుర్తుంచుకోండి, 1000 నుంచి 3002 వరకు ఎంత అంటే 8012. ఆల్రెడీ 1 నుంచి 999 వచ్చింది, 1000 నుంచి 3002 వచ్చింది. మరి 1 నుంచి 3002 కౌంట్ చేసేయచ్చు కదా, మొత్తం కలిపితే 1 నుంచి 3002 అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 92 11 82 10 81 9 నెక్స్ట్ ఇంకేమైంది? 82 10 ఎంత అవుతుంది? 10,901 డిజిట్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 నుంచి 3002 వరకు ఎన్ని ఉంటాయంటే 10,901 డిజిట్స్ ఉంటాయి. క్యాలిక్యులేషన్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఎందుకనంటే మనకి మనం ఓన్గా కూర్చొని చేయడం వేరే, బోర్డు మీద చేయడం వేరే. క్యాలిక్యులేషన్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు. మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవ్వాలి. మీరు కూడా ఓన్గా ఒకసారి పెన్ను పేపర్ పట్టుకొని మీరు ఒకసారి క్లాస్ వింటే, మీరు ఓన్గా ప్రయత్నం చేస్తూ ఉంటే, నేను చెప్పేటప్పుడు ఒకసారి మీరు ప్రాబ్లం నోట్ చేసుకొని మీరు పేపర్ మీద ఒకసారి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఒకసారి బోర్డు మీద ఉన్నదాన్ని చెక్ చేసుకుంటే, ఒకవేళ మీరు చేసిన మిస్టేక్ అయినా నేను చేసిన మిస్టేక్ అయినా క్లారిఫై అవుతుంది. కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే చాలు. మనకి క్యాలిక్యులేషన్ అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే ఇంత స్పీడ్గా చెప్పేటప్పుడు క్యాలిక్యులేషన్ 1 or 2 డిజిట్స్ అటు ఇటు ఉంటాయి. మ్యాక్సిమం ట్రై చేస్తాను క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ రాకుండా. ఇది మనకి ఏంటిది? మనం 1 నుంచి ఎన్ని నెంబర్లు అడిగినా కానీ మనం కౌంట్ చేసేయచ్చు. ఓకేనా? మరి ఇలా కాకుండా క్వశ్చన్ ఇలా ఇస్తే ఎలా అంటే 300 నుంచి, ఓకేనా, 300 నుంచి 1000 వరకు, 300 నుంచి 1000 వరకు ఉన్న సంఖ్యలలో ఎన్ని అంకెలు కలవు, మొత్తం ఎన్ని అంకెలు కలవు అని ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు. ఏంటంటే ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుందంటే ఆలోచించాలి. ఏంటది? మనం 1 నుంచి 1000 వరకు అడిగుంటే చెప్పేసేవాళ్ళం, లేదా 1 నుంచి 300 వరకు అడిగినా చెప్పేసేవాళ్ళం. కానీ అడిగింది ఏంటి? 300 నుంచి 1000 వరకు అడిగారు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? 300 నుంచి 1000 వరకు మాత్రమే మనం ఫైండ్ చేయాలి. ఎన్ని డిజిట్స్ ఉంటాయి అనేది మనం ఫైండ్ చేయాలి. అయితే 300 నుంచి 1000 వరకు ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనం సింపుల్గా అయితే ఎలా చేయొచ్చానంటే 300 నుంచి కంటే ఫస్ట్ 1 నుంచి 299 వరకు మనం డిజిట్స్ కానీ ఫైండ్ చేయగలిగితే, తర్వాత 1 నుంచి 1000 వరకు డిజిట్స్ ఫైండ్ చేయగలిగితే, తర్వాత 1 నుంచి 1000 వరకు డిజిట్స్ ఫైండ్ చేయగలిగితే, ఈ 1 నుంచి 1000 వరకు వచ్చిన వాల్యూలోంచి 1 నుంచి 299ని తీసేస్తే వచ్చేదే మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకు చెప్పండి? 300 నుంచి 1000 వరకు అనంటే ఇంతకు ముందు ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 299 ఉన్నాయి. మనం 1 నుంచి 1000 వరకు ఫైండ్ చేయడం మనకు వచ్చు కాబట్టి 1 నుంచి 1000 వరకు ఫైండ్ చేసేద్దాం. చేసాక ఏం చేస్తామంటే మనకు కావాల్సింది 1 నుంచి 1000 వరకు కాదు, ఎక్కడి నుంచి 300 నుంచి 1000 వరకు. కాబట్టి మనం ఈ ముందు ఉన్నటువంటి ఏదైతే ఫైండ్ చేసామో దీన్ని మనం తీసేస్తాం. ఓకేనా? అంటే ఏంటి? 1 నుంచి 299 వరకు మనం తీసేస్తాం. తీసేస్తే మనకు వచ్చేది ఏమవుతుందనంటే డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 300 నుంచి 1000 వరకు అనేది ఆన్సర్ వస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలి చూద్దాం. చూడండి, 1 నుంచి 299 వరకు ఫైండ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ 1 నుంచి ఎక్కడి వరకు మనం ఫైండ్ చేయగలము? మనకు తెలిసిందేంటి? 1 నుంచి 99 తర్వాత ఎంత ఉంది? 999. ఇక్కడ 999 ఛాన్స్ లేదు కాబట్టి 1 నుంచి 99 వరకు ఫస్ట్ ఫైండ్ చేద్దాం. ఫైండ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 189 తెలిసింది. కాబట్టి ఎందుకు నేను ఎలా చేయమంటున్నాను అంటే మనకు తెలుసు ఈ వాల్యూ కాబట్టి ఇదే చేయమంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే 100 నుంచి 299 వరకు ఫైండ్ చేస్తాం. ఇప్పుడు 100 నుంచి 299 వరకు ఎన్ని అంటే 299 రోజు 100 తీస్తే 199, కానీ మనం 100 తీయకూడదు కాబట్టి అది కలిపిస్తే ఎంత అవుతుంది? 200 అవుతుంది. లేదా ఇంకా ఎలా చెప్పొచ్చు? ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత? 200. ఇదే కదా మనకు కావాల్సింది. ఎందుకు? మనం ఆల్రెడీ 99 వరకు ఫైండ్ చేసాం, కానీ మనం ఇక్కడ 299 వరకు ఎక్కడి నుంచి 100 నుంచి 299 వరకు మనం ఫైండ్ చేయాలి. మరి అలా అనేటప్పుడు
మనం 1 నుంచి 299 వరకు 299 అయితే ఆల్రెడీ ఫైండ్ చేసాం కాబట్టి తీయాలి కదా, కాబట్టి 99 తీస్తే 200 ఉంటుంది. ఇవి ఎన్ని డిజిట్స్? ఇవి 1 2 3 డిజిట్స్ కాబట్టి 3 ఏమవుతుంది? ఇవి 600 అవుతుంది. మొత్తం ఎన్ని డిజిట్స్ అవుతాయి? 789 డిజిట్స్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 నుంచి 299 వరకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 789 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? 1 నుంచి 299 వరకు. కానీ మనకు కావాల్సింది అది కాదు. ఏంటి కావాలి? 300 నుంచి 1000 వరకు కావాలి కదా. 300 నుంచి 1000 వరకు కావాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే 300 నుంచి 1 నుంచి 1000 వరకు ఫైండ్ చేద్దాం. 1 నుంచి 1000 వరకు ఫైండ్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, డైరెక్ట్గా తెలుసు. ఏంటది? 1 నుంచి 999 వరకు మనకి ఎంత అని తెలుసు. 1 నుంచి 999 వరకు ఎంత అని మనకు తెలుసు అని అంటే చూడండి, 8 9 3 9 కాబట్టి ఒక 9 యాస్టీజ్గా వేసాను, 2 వేసాను, ఈ 2 9లకు బదులుగా 2 8 వేసాను. 2889 ఎక్కడ వరకు? 999 వరకు. కానీ మనకు 1000 వరకు కావాలి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ మిగిలింది ఏముంది? 1000 అనే నెంబర్ మాత్రమే ఉంది. ఈ 1000 యొక్క డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 1000లో 1 2 3 4 డిజిట్స్. కాబట్టి 4 కలిపితే ఏమవుతుందంటే 2889కి 4 కలిపితే ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఇక్కడికి 1 వస్తుంది కాబట్టి 2893 2893 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఇది కాదు, ఇది కాదు. మరి ఏది కావాలి? మధ్యలోది కావాలి. 300 నుంచి 1000 వరకు మాత్రమే మనకు కావాలి. అంటే ఆల్రెడీ మనం 1 నుంచి 1000 వరకు ఫైండ్ చేసాం, 1 నుంచి 299 వరకు ఫైండ్ చేసాం. ఇప్పుడు 1 నుంచి 1000 వరకులోంచి 1 నుంచి 299 వరకు తీసేస్తే, ఇక్కడ నుంచి 299 వరకు తీసేసాం అనుకోండి, మనకు కావాల్సింది 1 నుంచి 1000 వరకు మనం ఫైండ్ చేసాం. 1 నుంచి 299 వరకు కూడా ఫైండ్ చేసాం. మరి ఇందులోంచి ఈ ముక్క కానీ తీసేస్తే మనకి 300 నుంచి 1000 వరకు వస్తుందా రాదా? అది మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 2893లోంచి 789 తీస్తే మనకి ఏం వస్తుంది అని అంటే 300 నుంచి 1000 వరకు ఆన్సర్ వస్తుంది. ఓకే, 300 నుంచి 1000 వరకు మనకు ఆన్సర్ వస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ సరిపోయిందా? ఒకసారి చూడండి. 2889 స్పీడ్గా వెళ్ళేటప్పుడు క్యాలిక్యులేషన్ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి చూడండి. 9 4 13 1 8 1 9 8 2 సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. అయితే సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలని నేను ఆల్రెడీ చెప్పాను. ఇటు నుంచి తీసే కంటే ఇటు నుంచి ఈజీ అని చెప్పాను. లెఫ్ట్ నుంచి రైట్కి ఎలాగా? 2000 2000ని 8 నుంచి 7 తీస్తే 1 అంటే ఏంటి? 100. 800 నుంచి 700 తీస్తే 100. 2100. 9 నుంచి 8 తీస్తే 10. అదే 90 నుంచి 80 తీస్తే 10. 2110 10. 3 నుంచి 9 తీస్తే 6. ఏ 6? -6. 2110 నుంచి 6 తీస్తే 2104 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? అంటే ఎన్ని డిజిట్స్ అవుతాయి? 300 నుంచి 1000 వరకు 2104 డిజిట్స్ అవుతాయి దీని యొక్క డిజిట్స్, అంకెలు. ఓకేనా? ఇది మనం చేయాల్సినటువంటి సొల్యూషన్ ప్రాసెస్. ఓకేనా? ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. ఇటువంటి మీరు మళ్ళీ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశాక మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏదైతే ఎగ్జామ్లో నేను ఇచ్చున్నాను, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చున్నాను కాబట్టి వాటిని కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి క్యాలిక్యులేషన్ చూసుకోండి. 2 సబ్స్ట్రాక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను. 2000 800 నుంచి 700 తీస్తే 100. 2100. 90 నుంచి 80 తీస్తే 10. 2110. 3 నుంచి 9 తీస్తే -6. 2110లోంచి 6 తీయాలి, ఎందుకు? -6 కాబట్టి. 2110లోంచి 6 తీస్తే 2104 అవుతుంది. ఓకేనా? 2104 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ దీనికి సంబంధించి డిజిట్స్ ఫైండ్ చేయడం అనేది చాలా పెద్ద టాపిక్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే డిజిట్స్ ఫైండ్ చేయడం డైరెక్ట్గా చెప్పాలనుకుంటే నాకు పెద్ద టాపిక్ ఏం కాదు, ఓ 15 to 20 minutes. బట్ నేను డైరెక్ట్గా చెప్పడం వల్ల పాత వాళ్ళకి అంటే ఆల్రెడీ కొంచెం అవగాహన, కాంపిటేటివ్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ కొత్తగా ఎవరైతే కాంపిటేటివ్లోకి వస్తున్నారో వాళ్ళకి కంప్లీట్లీ అర్థం కాదు. కాబట్టి నేను దీనికి సంబంధించి ఏ కాన్సెప్ట్స్ అవసరమో అవి చెప్తూ నేను దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లోకి వెళ్తాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్లోకి నేను వెళ్ళే ముందు, డిజిట్స్ ఫైండ్ చేసే దాంట్లో నెక్స్ట్ దానికి వెళ్ళే ముందు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. అది మీకు యాక్చువల్గా మీకు నెంబర్ సిస్టంలోనే ఈ కాన్సెప్ట్ అనేది
వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పేసి వదిలేస్తాను. ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తాను. ఏంటది అంటే డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్లో అన్నీ అవసరం లేదు, నాకు ఇక్కడ కావాల్సినటువంటివి ఏంటది, డిజిట్స్ ఫైండ్ చేయడానికి కావాల్సినటువంటి డివిజిబిలిటీ రూల్స్ మాత్రమే నేను చెప్తాను. ఒకసారి చూడండి, డివిజిబిలిటీ రూల్స్లో 2కి సంబంధించిన డివిజిబిలిటీ రూలు, నెక్స్ట్ 5కి సంబంధించిన డివిజిబిలిటీ రూలు, ఈ రెండు డివిజిబిలిటీ రూల్స్ మీకు చెప్తే సరిపోతుంది. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ డిజిట్స్కి సంబంధించి ఒకసారి డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి చూద్దాం. 2కి సంబంధించి డివిజిబిలిటీ రూల్స్ ఎలాగానంటే, 2 యొక్క డివిజిబిలిటీ రూల్ లేదా బాధ్యనీయత సూత్రం. 2 యొక్క బాధ్యనీయత సూత్రం ఏంటి చెప్పండి? 2 యొక్క బాధ్యనీయత సూత్రం, తెలుగు వాళ్ళు బాధ్యనీయత సూత్రం, బాధ్యనీయత సూత్రాలు చూడండి. 2 యొక్క బాధ్యనీయత సూత్రం ఏంటి అని అంటే, 2 అనే బాధ్యనీయత సూత్రం అంటే సరి సంఖ్యలు అన్నీ కూడా 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. లేదా అసలు సరి సంఖ్య ఏంటేంటి అని అంటే, సరి సంఖ్య మళ్ళీ రివర్స్లో రావాలి. ఏంటది? 2 చేత భాగించబడే ప్రతి సంఖ్య కూడా సరి సంఖ్య అవుతుంది. కాబట్టి అసలు ఈ 2 యొక్క బాధ్యనీయత సూత్రం ఏంటి అని అంటే, 0 లేదా చూడండి 0 లేదా 2 చేత భాగించబడే చివరి అంకెను ఆధారంగా చేసుకొని మనం 2 యొక్క బాధ్యనీయత సూత్రం చెప్తాం. ఎలా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబరు ఇలా ఒక పెద్ద నెంబర్ ఉంది, దీంట్లో చివరి డిజిటే డిసైడ్ చేస్తుంది 2 యొక్క బాధ్యనీయత సూత్రాన్ని. అంటే 2^1 ఇది అంటే ఏంటి? ఒక డిజిట్, చివరి ఒక డిజిట్ మాత్రమే 2 యొక్క బాధ్యనీయత సూత్రం. అంటే చివరి ఒకవేళ 0 ఉన్నా, చివరి ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉన్నా, లేదా ఈవెన్ నెంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటవి, 2, 4, 2 ఎక్కం. సింపుల్గా చెప్పాలంటే 2 ఎక్కంలో ఉన్న ప్రతిదీ కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. 2 ఎక్కం అంటే 2 పొదుల 20 వరకు కాదు, ఆ తర్వాత ఉన్న ప్రతిదీ కూడాను. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈవెన్ అంటే సమానంగా విభజింపబడేవి. ఓకేనా? సమానంగా అంటే పాయింట్లో కాదు, నెంబర్స్లో. ఓకేనా? ఇప్పుడు చూడండి, 0 లేదా ఈవెన్ నెంబరు చివరి డిజిట్ 1 మాత్రమే కలిగి ఉండాలి. ఎందుకు? 2^1 కాబట్టి. ఒకవేళ నేను ఇది 2 యొక్క డివిజిబిలిటీ రూల్, ఒకవేళ నేను 4 యొక్క డివిజిబిలిటీ రూల్ అడిగాను అనుకోండి. ఓకేనా? నేను కంప్లీట్లీ మీకు రాదు, మీకు అసలు కంప్లీట్ 0 లెవెల్ అనుకోండి నేను చెప్తున్నాను. ఎవరికైతే బాగా వచ్చో వాళ్ళు కొంచెం వర్క్ పట్టండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాను, అప్పుడు మీకే మించిపోతుంది కాన్సెప్ట్. ఓకే, చూద్దాం. 4 అంటే ఏమవుతుంది? 2² అవుతుంది. మరి 2² అవుతుంది అని అంటే చూడండి ఒకసారి, 4 2² అంటే లాస్ట్ 2 డిజిట్స్. అదే గుర్తుంచుకోండి, మనకి 2కి సంబంధించి ఏంటంటే లాస్ట్ 1 డిజిట్ 2^1 కాబట్టి. 4 అంటే ఏంటి? 2² కాబట్టి. 2^2 అంటే లాస్ట్ 2 డిజిట్స్. మనకి ఎంతైతే నెంబర్ ఇచ్చారో ఈ నెంబర్ అంతట్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 డిజిట్స్ కూడాను దేని చేత డివైడ్ అవ్వాలి? 4 చేత డివైడ్. ఈ 2 డిజిట్స్ కూడా 4 యొక్క గుణిజాలు అయి ఉండాలి. ఫోర్ టేబుల్ అని రాసేస్తాను, లేదా 4 చేత నిశ్శేషంగా భాగించబడాలి. చివరి 2 అంకెలు అంటే 2 అంకెల సంఖ్య. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, ఇక్కడ 4 ఉందనుకోండి, 24 అవుతుంది ఇది కదా. 24 అనేది 4 చేత తెగిపోతే సరిపోతుంది. 4 చేత నిశ్శేషంగా భాగించబడాలి. మరి 8 అంటే ఎంత చెప్పండి? 2³ అవునా కాదా? 8 అనేది 2³ 2³ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నది? 2 పవర్లో 3 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? చివరి 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 8 చేత నిశ్శేషంగా భాగించబడాలి. 8 టేబుల్ అని రాసేస్తాను నేను. ఓకే, 8 చేత నిశ్శేషంగా భాగించబడాలి. ఏంటది? ఒక సంఖ్య యొక్క చివరి 3 అంకెలు. సింపుల్గా చెప్పాలంటే ఒక సంఖ్య ఇలా ఉంది, 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఉంది. 6 4 8 అని ఉంది, ఇలా ఉంది. ఈ నెంబర్ 8 చేత భాగించబడుతుందా లేదా అంటే భాగించబడుతుందా టక్మని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే 8 అంటే ఏంటి? 2³ అంటే చివరి 3 అంకెలు 8 చేత భాగించబడితే చాలు. చివరి 3 అంకెలు ఇవే కదా, ఇవి 8 చేత భాగించబడుతుంది. క్లియర్గా కనిపిస్తుంది. 8 64 8 1 8 క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఏమవుతుంది? ఈ నెంబర్ మొత్తము 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అది ఎంత పెద్ద నెంబర్ అవనివ్వండి, 8 చేత భాగించబడాలంటే ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కానీ దాని చివరి 3 డిజిట్స్ మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది 8. మరి 16 అంటే ఏంటి? 2^4 అవుతుంది. చూడండి, 2 పవర్లో ఏ నెంబర్ వచ్చినా కానీ మనం దాని యొక్క డివిజిబిలిటీ ఈజీగా చెప్పొచ్చు. 2^4 అంటే ఏమవుతుంది? 16 కదా. మరి ఇదేమవుతుంది అని అంటే చివరి
1 2 3 4 డిజిట్లు. ఎందుకు? పైన ఉంది పవర్లో ఎంత ఉంది? 4 ఉంది. అంటే ఈ 4 డిజిట్లు 64 చేత అదే 16 చేత డివిజిబుల్ అవ్వాలి. 16 చేత డివిజిబుల్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను, ఈ 16 చేత అవుతున్నాయి కదా. ఈ 4 చివరి 4 డిజిట్ల నెంబర్ 16 చేత అవుతుంది కదా. 16 × 32, నెక్స్ట్ ఏముంది? 16 × 4 = 64. క్లియర్గా తెగిపోయింది, డివిజిబుల్ అయిపోయింది. కాబట్టి ఏమవుతుంది? ఈ నెంబర్ మొత్తము కూడా 16 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, స్పీడ్ అయిపోతుందని వర్రీ అవ్వద్దు, ఎందుకంటే ఇది బేసిక్, కంప్లీట్లీ చిన్నపిల్లల లెక్కలు అంటారు వీటిని. కానీ మనకు అవసరం కాబట్టి నేను చెప్తున్నాను, చాలా అవసరం మనకి ఇవి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. 32 అనేది 2 పవర్ ఎంత అవుతుంది చెప్పండి? 2 పవర్ 5 అవుతుంది. 2 పవర్ 5 అంటే లాస్ట్ 5 డిజిట్స్ అనేవి 32 చేత తెగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను నేను, ఇక్కడంతా 6496 ఇచ్చాను. ఇలా ఇచ్చాను. ఇది 32 చేత తెగుతుందా అంటే చివరి 2 నెంబర్లు తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి. 32 అంటే ఏంటి? చివరి 5 నెంబర్లు. ఓకేనా? మీ కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. నెక్స్ట్ 64 ఏంటి అని అంటే 2 పవర్ ఎంత అవుతుంది చెప్పండి? 64 అనేది 2 పవర్ 6 అవుతుంది. అంటే చివరి ఎన్ని నెంబర్లు? 6 నెంబర్లు. ఈ చివరి 6 నెంబర్లు ఈ నెంబర్ చేత తెగితే మనకి 64 చేత తెగితే మనకి ఏమవుతుందంటే అది 2 పవర్ 6 లేదా 64 చేత ఆ నెంబర్ మొత్తము కూడా తెగిపోతుంది. ఓకేనా? ఇంతవరకు సరిపోతుంది మీకు, ఎందుకంటే పెద్ద నెంబర్స్ అవసరం లేదు. ఇది 2కి సంబంధించి. సేమ్ ఇటువంటి నియమాన్నే పాటిస్తుంది ఇంకొకటి డివిజిబిలిటీ రూల్లో. ఏంటది అని అంటే 5కి సంబంధించి. 5 అంటే ఎంత? 5 పవర్ 1. ఇక్కడ కూడా అదే మాట చెప్పుకుంటాం. ఏంటది అని అంటే చివరి ఇచ్చినటువంటి అంకెలలో చివరి 1 డిజిటా 2 డిజిట్లా 3 డిజిట్లా అనేది పవర్ డిసైడ్ చేస్తుంది. 5 కాబట్టి 5 పవర్ 1 కాబట్టి చివరి 1 డిజిట్ అనేది ఏం ఉండాలి అని అంటే చివరి 1 డిజిట్ అనేది ఇచ్చిన సంఖ్య 5 అయినా ఉండాలి, చివరి డిజిట్స్ అని 1 డిజిట్ అనేది 5 అయినా ఉండాలి, లేదా చివరి 1 డిజిట్ 5 చేత భాగించబడిందైనా ఉండాలి, లేదా 0 అయి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే చివరి 1 డిజిట్ అనేది 0 లేదా 5 అయి ఉంటే అది 5 యొక్క భాజనీయ సూత్రం లేదా 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్తాం. మరి 25 అంటే ఏమవుతుంది? 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ అంటే చివరి 2 నెంబర్లు 25 చేత నిశ్శేషంగా భాగించబడాలి. అంతే. 2కి ఏమని చెప్పాం? 2 పవర్ 1 కాబట్టి చివరి 1 డిజిట్ ఈవెన్ నెంబర్. చూడండి, 2 కాదు, ఈవెన్ నెంబర్ అయినా అయి ఉండాలి, 0 అయినా ఉండాలి. ఇక్కడ ఏంటి? 5 పవర్ 1 కాబట్టి చివరి 1 డిజిట్ అనేది 5 అయినా అయి ఉండాలి, 0 అయినా ఉండాలి. కాబట్టి 5 యొక్క 25 అయితే ఏమవుతుంది? చివరి 5 స్క్వేర్ కాబట్టి చివరి 2 డిజిట్లు ఏమై ఉండాలి? 25 చేత. చూడండి, 25 చేత నిశ్శేషంగా భాగించబడాలి. మరి 125 అంటే 5 క్యూబ్ కదా. 5 క్యూబ్ అంటే ఏంటి? చివరి 3 డిజిట్స్. ఎందుకు? క్యూబ్ ఉంది కాబట్టి చివరి 3 డిజిట్స్ అనేవి దేని చేత అవ్వాలి? 125 చేత నిశ్శేషంగా భాగించబడితే, లేదా చివరి 3 సంఖ్యలు 3 సున్నాలు అయి ఉండాలి. ఇక్కడ కూడా ఒక చిన్న విషయం నేను చెప్పలేదు అనుకుంటా. 5 స్క్వేర్ అంటే చివరి 2 సంఖ్యలు 2 జీరోస్ అయినా అయి ఉండాలి, లేదా 25 చేతన క్యాన్సిల్ అవ్వాలి, లేదా డివిజిబుల్ అవ్వాలి, లేదా నిశ్శేషంగా భాగించబడాలి. 125లో చివరి చూడండి 3 కాబట్టి 5 క్యూబ్ కాబట్టి చివరి 3 అంకెలు జీరోస్ అయినా అయి ఉండాలి, లేదా చివరి 3 అంకెలు 125 చేత నిశ్శేషంగా భాగించబడైనా ఉండాలి. అటువంటి సందర్భంలో ఆ సంఖ్య 125 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్తాం. 2, 5కి సంబంధించి మనకి డివిజిబిలిటీ రూల్స్ సరిపోతాయి ప్రజెంట్ మనకు ఉన్న సిచ్యువేషన్లో. తర్వాత మనకి డివిజిబిలిటీ రూల్స్ వచ్చేటప్పుడు కంప్లీట్లీ అది కూడా చాలా పెద్ద కాన్సెప్ట్. అది డివిజిబిలిటీ రూల్స్ మీద చాలా టఫ్ ప్రాబ్లమ్స్ నేను తీసుకొని మీకు చెప్తాను. అంటే టఫ్ అంటే 0 లెవెల్ వాళ్ళకు కూడా అర్థమవుతూ చివర్లో తీసుకుంటాను నేను ఆ ప్రాబ్లమ్స్. ఓకేనా? అది ఇప్పుడు మనకి
ఇక్కడ మనం 2, 5కి సంబంధించి డివిజిబిలిటీ రూల్ చూసాం. ఇంకొక చిన్న విషయం మనం చెప్పేసుకుంటే మనం కాన్సెప్ట్లోకి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. ఏంటో విషయం అని అంటే 10కి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ మనకు తెలియాలి. 10కి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ మనకు తెలియాలి. చెప్పండి నాకు, ఒక నెంబర్ 10 చేత నిశ్శేషంగా భాగించబడాలంటే ఏమై ఉండాలంటే చివర ఉన్నటువంటి అంకె 0 అయి ఉండాలి. అవునా కాదా? చివరి ఒక్క అంకె 0 అయితే సరిపోతుంది. 10 చేత అది నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇంకే పాసిబిలిటీ లేదు. 10 చేత ఒక అంకె నిశ్శేషంగా భాగించబడాలంటే చివరి ఒక్క అంకె 0 అయితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 203 10 చేత అవుతుందా? అవ్వదు. ఒకవేళ 0 వేస్తే 10 చేత అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే 10 చేత అవ్వాలంటే 10 చేత నిశ్శేషంగా భాగించబడాలంటే చివరి ఒక్క అంకె 0 అయితే సరిపోతుంది. ఓకే, అది పక్కన పెట్టండి. డివిజిబిలిటీ రూల్స్కి ఇప్పుడు నేను చెప్పబోయే దానికి సంబంధం లేదు. నెక్స్ట్ నేను చెప్పబోయేది వేరే టాపిక్ చూద్దాం 10కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ 10^1 లేదా ఫస్ట్ నుంచి వెళ్దాం. 10^0 అంటే ఎంత? 1. 10^0లో ఎన్ని డిజిట్స్ కలవు అని అంటే ఎన్ని అంకెలు కలవు? 10^0లో ఎన్ని అంకెలు కలవు అంటే 10^0 అంటే 1 కదా. ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒక అంకె ఉంది. ఓకేనా? 10^0లో ఒక అంకె ఉంది. మరి 10^1లో ఎన్ని అంకెలు కలవ అంటే 10^1 ఎంత? 10 కదా. 10^1 10 కాబట్టి ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2 అంకెలు కలవు. ఓకే, 2 అంకెలు కలవు. నెక్స్ట్ 10 స్క్వేర్లో ఎన్ని అంకెలు కలవంటే 10 స్క్వేర్లో ఎన్ని అంకెలు? చూడండి, డివిజిబిలిటీకి దీనికి సంబంధం లేదు. అది మర్చిపోండి, కంప్లీట్ డిలీట్ చేయండి మైండ్ నుంచి కొద్దిసేపు. ఓకేనా? 10 స్క్వేర్లో ఎన్ని, అదే ఎంత అవుతుంది? 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది. అవునా కాదా? 100లో ఎన్ని డిజిట్స్? 1, 2, 3 డిజిట్స్. కాబట్టి ఏమవుతుంది? 3 డిజిట్స్ ఉంటాయి. మరి 10 క్యూబ్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 10 క్యూబ్ అనే నెంబర్లో అంటే 1000. 10 క్యూబ్ అంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 4 డిజిట్స్ ఉంటాయి. 10^4లో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 10,000. ఇది ఎన్ని? 1, 2, 3, 4, 5, 5 డిజిట్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైతే మీకు సరిపోతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని చిన్న అబ్జర్వేషన్ చేస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏంటది అని అంటే మ్యాజికల్లీ మీకు ఒక చిన్న విషయం అయితే అర్థమయ్యి ఉండాలి. ఏంటది అని అంటే పవర్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు క్లియర్గా పవర్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అర్థమవుతుంది, మీకు స్ట్రైక్ అవుతుంది మైండ్లో. మీరే ఓన్గా ట్రై చేయండి. ఏం అబ్జర్వ్ చేశారు? పవర్తో ఏం జరిగింది అని అంటే చూడండి, 10కి మాత్రమే వర్తిస్తుంది. చూసుకోండి, 10 పవర్లో ఒకవేళ 0 ఉంటే ఎంత వచ్చింది? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఆ నెంబర్లో అంటే 1 డిజిట్ మాత్రమే ఉంది. అవునా? ఇప్పుడు చూడండి, 10 పవర్లో ఒకవేళ 1 ఉంటే ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. 10 పవర్లో ఒకవేళ 2 ఉంటే ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. 10 పవర్లో 3 ఉంటే ఎన్ని ఉన్నాయి? 4 డిజిట్స్ ఉన్నాయి. 10 పవర్లో 4 ఉంటే ఎన్ని ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఏం అబ్జర్వ్ చేశారు మీరు? 10కి పవర్లో ఎంత ఉందో దానికి +1 డిజిట్స్ అవుతాయి మొత్తం ఆ నెంబర్లో ఉన్నటువంటి సంఖ్యలు. నేను ఇలా అడిగాను క్వశ్చన్, 10^238లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, లేదా 10^238 అనేది ఎన్ని అంకెల సంఖ్య? ఇలా క్వశ్చన్ అడిగాను మీకు. ఇలా క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం చేస్తామనంటే 10 పవర్లో ఎంత ఉందో దీనికి +1 చేస్తే వచ్చేదే ఈ అంకెల్లో, ఈ సంఖ్యలో ఉన్నటువంటి అంకెలు. ఎంత అవుతుంది? 238 + 1 239 డిజిట్స్ ఉంటాయి ఈ నెంబర్లో. ఓకేనా? ఈ నెంబర్లో 239 డిజిట్స్ ఉంటాయి. అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే ఏం చెప్తాము? అప్పుడు ఏమవుతుందంటే ఎన్ని జీరోస్ అంటే 238 అవుతుంది. ఎందుకు? జీరోస్ మాత్రమే ఇక్కడ ఎడిషనల్గా వస్తాయి. 1 యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోతుంది. కావాలంటే చూడండి, 1 ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ 1 ఒకటే ఉంది, ఇక్కడ 1 ఒకటే ఉంది, ఇక్కడ 1 ఒకటే ఉంది, ఇక్కడ 1 ఒకటే ఉంది. అంటే ఈ పవర్లో ఏదైతే ఉందో అన్ని జీరోస్ మనకి యాడ్ అవుతున్నాయి ప్రతిసారి కూడా. అవునా కదా? అంటే ఆ జీరోస్కి బదులుగా ఎన్నైతే ఉన్నాయో ఆ పవర్లో ఎంత అయితే ఉందో అన్ని జీరోస్ యాడ్ అవుతున్నాయి. కానీ 1 అనేది స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఆ 1 మనం ఇక్కడ +1గా రాసుకున్నాం. ఈ విషయం మీకు గుర్తుండాలి. ఇది గుర్తుంటే మనం చాలా ఈజీగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటా. మీరు ఓన్గా ఒకసారి పెన్తో పేపర్ మీద ఇలా వేస్తూ ఒకసారి అబ్జర్వ్ చేయండి, గుర్తుంటుంది. జనరల్గా మీకు చెప్పేటప్పుడు ఈజీగానే ఉంటుంది, గుర్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ మీరు చేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది.
అట్లా కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలంటే మీరు వీడియో చూసేటప్పుడు ఒకసారి పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని చూస్తే నేను ఇక్కడ చెప్పేలోపు మీరు వేయగలిగితే ఈజీగా మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే క్యాలిక్యులేషన్ నాకంటే మీరే స్పీడ్గా చేయగలుగుతారు. ఎందుకంటే దగ్గరగా ఉండి చేసేటప్పుడు కొంచెం చేయడం కష్టంగా ఉంటుంది. కొంచెం మీరు అంటే ఫ్రీగా ఉండి చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. కాబట్టి క్యాలిక్యులేషన్ మీరే చేయగలుగుతారు. ఓకే, ఇదేంటిది మనకి ఒక కాన్సెప్ట్ అనేది క్లియర్గా వచ్చింది. ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం నిన్న నేర్చుకున్నటువంటి అంటే లాస్ట్ వీడియోలో నేర్చుకున్నటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఫర్ ఎగ్జాంపుల్ 123 digits 123 digits and so on 123 digits కలిగినటువంటి ఒక సంఖ్యలో చివరి 3 అంకెలు ఏవి అంటే ఏం చెప్తాం? చివరి 3 అంకెలు ఏమంటే ఏం చెప్తాం అంటే ఒకసారి రిమైండ్ చేస్తాం. సేమ్ ప్రాబ్లం నేను చెప్పాను అనుకుంటా, బట్ ఇంకోసారి చూద్దాం. చివరి 3 అంకెలు కావాలి. చివరి 3 అంకెలు అంటే 1 2 3 కావు. ఎందుకనంటే ఇలా సిరీస్ 123 డిజిట్స్ వరకు ఉంటుంది అని అర్థం. అంటే ఏంటి? 1 2 3 4 ఇలా లెక్క పెడితే ఇక్కడ వరకు 9 10 11 12 13 ఇలా కౌంట్ చేసుకుంటూ పోతే 123 డిజిట్స్ వరకు వెళ్తే అక్కడ చివరి 3 డిజిట్స్ ఏంటి అని మాకు క్వశ్చన్ అడిగారు. అంటే చివరి 3 అంకెలు మనకు క్వశ్చన్ అడిగారు అనుకున్నాం. ఇలా చివరి 3 అంకెలు ఏంటి అని మనకు క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం చేస్తామంటే నేను ఆల్రెడీ చెప్పాను ఏంటని, ఇదేంటిది 123 డిజిట్స్ కదా. మనకు ఆల్రెడీ డిజిట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం 1 నుంచి 9 వరకు ఎన్ని డిజిట్స్ అని చెప్పుకున్నాం? 9 డిజిట్స్. 1 నుంచి 99 వరకు 189 డిజిట్స్. 1 నుంచి 999 వరకు 2289 డిజిట్స్. ఇలా మనం చెప్పుకున్నాం. ఎలా చెప్పుకున్నాం అంటే ఒక 9కి బదులు గ్యాస్ గా 9 వేస్తాం, మిగిలిన 8 మిగిలాయో అన్ని 8లు నెక్స్ట్ అంత డిజిట్ అంత నెంబర్ వేస్తాం. ఇది మనకు ఆల్రెడీ నేను ఈ ట్రిక్ నేను చెప్పుకున్నాను. అయితే ఇక్కడ మనకి ఏంటి అవసరం అంటే చూడండి ఒకసారి మనకు అవసరమైన విషయం 123 డిజిట్స్ కదా. 123 డిజిట్స్ అంటే 189 డిజిట్స్ వరకు వెళ్ళలేదు. ఒకవేళ 1 నుంచి 99 వరకు నెంబర్స్ అయి ఉంటే 189 డిజిట్స్ వరకు వెళ్ళేది. కానీ 189 డిజిట్స్ లోపలే ఉంది. అంటే ఏంటి? 1 నుంచి 99 వరకు వెళ్ళలేదు. అంటే 1 నుంచి 9 వరకు మనం కౌంట్ చేద్దాం ఫస్ట్. తర్వాత అక్కడ ఎందుకంటే 189 కంటే తక్కువ డిజిట్స్ కాబట్టి 9 వరకు మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి. మీకు మనం ఫైండ్ చేస్తాం. ఆల్రెడీ మనకు తెలుసు ఏంటిది అంటే 1 నుంచి 9 వరకు ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని అంటే 9 డిజిట్స్ ఉంటాయి. మరి మొత్తం ఎన్ని డిజిట్స్? 123 డిజిట్స్. మొత్తం డిజిట్స్ 123 డిజిట్స్. మరి 10 నుంచి ఎంతవరకు అనేది మనకు తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. కానీ ఎంతవరకు అనేది తెలియదు. మరి అది ఎలా ఫైండ్ చేయాలి అని అంటే 10 నుంచి ఎంతవరకు తెలియదు. కానీ ఇవి ఎన్ని డిజిట్స్? ఇవి 2 డిజిట్స్ నెంబర్సే. ఎలా చెప్పగలుగుతున్నాం? 123 డిజిట్స్ వరకు కూడా 2 డిజిట్స్ అని ఎలా చెప్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్స్ లోకి నేను ఎంటర్ అయిపోయి ఉంటే అంటే 999 వరకు వెళ్ళేవాళ్ళం. కానీ వెళ్ళలేదు కదా. అంటే 999 వరకు వెళ్ళి ఉంటే అక్కడ 189 డిజిట్స్ 99 వరకు వెళ్ళేవాళ్ళం. 99 వరకు వెళ్ళి ఉంటే 189 డిజిట్స్ అయిపోయేది కదా. అవ్వలేదు. అంటే ఇక్కడ ఏంటయింది? 2 డిజిట్స్ నెంబర్స్ మాత్రమే ఇవి ఉన్నాయి. అయితే ఈ 2 డిజిట్స్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని నెంబర్స్ అనేది మనం ఫైండ్ చేయాలి. చూడండి మొత్తం డిజిట్స్ 123. అందులో 1 నుంచి 9 వరకు ఎన్ని డిజిట్స్? 9. అంటే 123 నుంచి 9 డిజిట్స్ ఏంటిది? సింగిల్ డిజిట్స్ నెంబర్స్. ఈ సింగిల్ డిజిట్స్ నెంబర్స్ తీసేస్తే మనకి 2 డిజిట్స్ నెంబర్స్ ఎన్ని వస్తాయి అనేది మనకు తెలిసిపోతుంది. అంటే ఏంటి? 123లోంచి 9 తీయాలి. అంటే ఏంటి? 120 తర్వాత 3లోంచి 9 తీస్తే -6. 120లోంచి 6 తీస్తే 114. అవునా కాదా? అంతే కదా. నేను ఆల్రెడీ సబ్స్ట్రాక్షన్ గురించి నిన్న వీడియోలో లాస్ట్ పార్ట్లో చెప్పుకున్నాను. చూడండి సబ్స్ట్రాక్షన్ గురించి నిన్న వీడియోలో ఒక 15 మినిట్స్ వరకు లాస్ట్లో చెప్పుకుంటాను. నిన్న వీడియో లాస్ట్ చూడండి ఒకసారి. అయితే 123లోంచి 9 తీయమంటే 120లోంచి ఏం లేదు కాబట్టి 120, 3లోంచి 9 తీస్తే -6, 120లోంచి 6 తీస్తే 114. ఓకే, ఇవి 114 అనేవి ఏంటివి? డిజిట్స్. అయితే ఈ 114 ఎన్ని నెంబర్లకు వచ్చిన డిజిట్స్ అంటే 2 డిజిట్స్ ఒక్కొక్క నెంబర్ లో ఉంటే ఎన్ని నెంబర్లు అవుతాయి? 114 డిజిట్స్ అవ్వాలంటే 2 ఎంత అవుతుంది? 2 5ల 2 7ల అంటే 57 నెంబర్స్ కి
ఒక్కొక్క దానికి 2 డిజిట్స్ చొప్పున అయితే మొత్తం కలిపి 114 డిజిట్స్ అవుతాయి 2 డిజిట్ నెంబర్స్. అయితే ఇక్కడ ఏంటి 57 నెంబర్ల వరకు. అంటే మనకి లాస్ట్ నెంబర్ అనేది మనం చెప్పొచ్చా లేదా, ఎలా చెప్పగలమంటే లాస్ట్ నెంబర్ 57 కాదు. ఎందుకు 57 కాదు అంటే మనం ఆల్రెడీ 1 నుంచి 9 వరకు కౌంట్ చేసేసాం డిజిట్స్, సింగిల్ డిజిట్స్ ఇవి. కానీ ఓన్లీ డబల్ డిజిట్స్ లేదా ఓన్లీ 2 డిజిట్ నెంబర్స్ 57, ఓన్లీ 2 డిజిట్ నెంబర్స్. మరి 57 అంటే మొత్తం ఎన్ని అవుతాయి అని అంటే మొత్తం 1 నుంచి కావాలంటే ఎంతవరకు అని అంటే 9 + 57 ఎంత అవుతుంది? 9 57 66 అవుతుంది. అవునా కాదా? 9 57 66 అంటే ఏంటి? 10 నుంచి 66 కదా, 66 వరకు 57 నెంబర్స్ అవుతాయి అంతే కదా. 10 నుంచి 66 వరకు 57 నెంబర్స్ ఉంటాయి. ఈ 57 నెంబర్స్ ఉంటాయి. అయితే మరి 1 నుంచి 66 వరకు ఎన్ని డిజిట్స్? 123 డిజిట్స్. అదే కదా మనకు వచ్చింది. 1 నుంచి ఎంత వరకు 123 డిజిట్స్ అనేది మనకు క్వశ్చన్ కావాలి. ఎంత వరకు? 66 వరకు. 66 వరకు అంటే 1 నుంచి 66 వరకు మనం ఇలా సిరీస్ వేసుకుంటూ పోతే అవి ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 123 డిజిట్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం నేర్చుకునేటప్పుడు 1 నుంచి 49 వరకు ఎన్ని డిజిట్స్ ఉంటాయో మనం ఆల్రెడీ కౌంట్ చేసాం. ఎలా కౌంట్ చేసాం? 1 నుంచి 9 ఫస్ట్ కౌంట్ చేసాం, తర్వాత 10 నుంచి 49 వరకు కౌంట్ చేసాం. సేమ్ ఇక్కడ కూడా అదే. ఏమైంది? 1 నుంచి 9 వరకు, 10 నుంచి 66 వరకు. అంటే లాస్ట్ నెంబర్ ఎంత వస్తుంది? 66 వస్తుంది. లాస్ట్ నెంబర్ 66 అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది. ఎలాగా అంటే చివరి 3 అంకెలు ఏవి అనేది క్వశ్చన్ అడిగాడు. చివరి 3 అంకెలు అంటే ఇక్కడ చివరి 2 అంకెలు వచ్చాయి కానీ 3 అంకెలు కావాలి. ఇటు వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఈ నెంబర్ ఫుల్ఫిల్ అయిపోయింది. 123 డిజిట్స్ ఇక్కడ వరకు ఫుల్ అయిపోయింది. మరి ముందుకు రావాలి. ముందుకు రావాలంటే ఏంటి? ఇది ఒక సిరీస్ ఫాలో అవుతుంది కాబట్టి ఇది 66 అయితే ఇది ఖచ్చితంగా 65. ఓకే, అది 46 అయితే ఇది 65 అవుతుంది. మరి చివరి 3 అంకెలు అంటే ఏమవుతాయి? ఈ 3 చివరి 3 అంకెలు అవుతాయి. అంటే ఎంత అవుతుంది? 5 6 6 ఇవి చివరి 3 అంకెలు అవుతాయి. ఓకే, అయితే ఈ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పారు కదా అంటే మీకు ఒకసారి రిమైండ్ చేయడానికి చెప్పాను. కానీ ఇంకొక విషయం చెప్పడానికి నేను చెప్పాను. ఏంటది అంటే నెక్స్ట్ ప్రాబ్లం దీని మీద ఎలా అడుగుతారంటే చివరి 3 అంకెలు అడగకుండా, చూడండి, చివరి 3 అంకెలు అడగకుండా ఇలా ఇచ్చేసి 123 డిజిట్స్ ఉన్నటువంటి ఒక సంఖ్య, 123 డిజిట్స్ ఉన్నటువంటి ఈ సంఖ్య 8 చేత భాగించినప్పుడు 8 చేత భాగించినప్పుడు శాసనం ఎంత? ఇలా అడుగుతారు క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ మనం వచ్చాం. ఏంటది అంటే 1 నుంచి కంటిన్యూ సిరీస్ వేసుకుంటూ పోతే 123 అంకెలు కలిగినటువంటి ఈ సంఖ్య 8 చేత భాగిస్తే శాసనం ఎంత ఇచ్చును అనేది క్వశ్చన్. ఓకేనా? మరి ఇప్పుడు 8 చేత భాగించాలంటే దీన్ని బై 8 చేస్తే ఏ రావాలి? శాసనం ఎంత అనేది మనం ఫైండ్ చేయాలి. మరి దీన్ని బై 8 చెయ్యాలి అని అంటే నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పాను. శాసనం కావాలి. బై 8 చెయ్యాలనంటే ఏదైనా ఒక సంఖ్య 8 చేత భాగించబడాలి అని అంటే వాటి సూత్రాలు చెప్పామా లేదమ్మా? 8 చేత భాగించబడాలంటే ఏం చెయ్యాలి? ఆ సంఖ్య 2⁻3 కాబట్టి 8 అనేది ఎంత? 2⁻3 కాబట్టి ఆల్రెడీ ఇంతకు ముందే జస్ట్ చెప్పాను. చివరి 3 అంకెలు 8 చేత నిశ్శేషంగా భాగించబడాలి అంతే కదా. అంటే చివరి 3 అంకెలు ఏంటి అసలు అది ఫైండ్ చేయాలి. ఫస్ట్ చూడండి, చివరి 3 అంకెలు ఏవో తెలిస్తే కదా మనం అది 8 చేత భాగించబడుతుందో లేదో చెప్పగలుగుతాం. అయితే చివరి 3 అంకెలు ఆల్రెడీ ఫైండ్ చేసాం. ఏంటది? 66 చివరి 2 అంకెలు అయితే 65 ఇంకొక 2 అంకెలు అయితే ఇది మొత్తం మీద ఏమవుతుంది? 5 6 6 అనేది చివరి 3 అంకెలు. అయితే చివరి 3 అంకెలు ఏంటి? 5 6 6 చివరి 3 అంకెలు ఇవి. ఇది ఏదైనా నెంబర్ అవ్వనివ్వండి, ఇదే నెంబర్ కంప్లీట్లీ. అయితే ఇది 8 చేత భాగించబడుతుంది. చూడండి, 8 ఏళ్ళ 56 ఎంత మిగిలింది? 6 మిగిలింది. 6 మిగిలింది కాబట్టి ఇదే శాసనం అవుతుంది అంతే కదా. 6 మిగిలింది కాబట్టి అదే శాసనం అవుతుంది. అంటే ఈ నెంబర్ని మొత్తాన్ని 8 చేత భాగించినప్పుడు శాసనం ఎంత వచ్చింది అని అంటే 6 వచ్చింది. ఆన్సర్ ఏమైంది? 6 వచ్చింది. ఓకేనా? ఇలా మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఈ క్వశ్చన్స్ ఫ్యూచర్ లో రాబోయే క్వశ్చన్స్ ఇవి. ఇంతకుముందు ఎగ్జామ్స్ లో వచ్చాయో లేదో పక్కన పెడితే ఫ్యూచర్ లో మాత్రం డెఫినెట్ గా ఈ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఖచ్చితంగా చెయ్యాలి. గ్రూప్ డి లో కానీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో కానీ, లేకపోతే ఆర్ఆర్సి లో కానీ, లేదు అని అంటే బ్యాంక్స్ లో కానీ, ఏ ఎగ్జామ్స్ లో అయినా ఫ్యూచర్ లో రాబోయే క్వశ్చన్స్ ఇవి.
చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఎలా ఇచ్చారనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ సో ఆన్. నూట 90 డిజిట్స్ కలిగినటువంటి ఈ సంఖ్య 125 చేత భాగించినప్పుడు శాసం ఎంత వచ్చు? నా రైటింగ్ బాగోదు, మీరు అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ సో ఆన్. 190 డిజిట్స్ కలిగినటువంటి ఈ సంఖ్య ఏదైతే ఉందో, ఈ సంఖ్య 125 చేత భాగిస్తే శాసం ఎంత ఇస్తుంది అనేది క్వశ్చన్. చూడండి, కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ లా ఉంటాయి, కానీ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. మీరు కరెక్ట్ గా ప్రాసెస్ లో చేయగలిగితే, నేను ఏదైతే చెప్పినా అలా చేయగలిగితే మీకు చాలా ఎందుకు ఈజీ అని చూడండి ఒకసారి. ఎన్ని డిజిట్స్? 190 డిజిట్స్ కలిగినటువంటి సంఖ్య ఇది, అవునా కదా? 190 డిజిట్స్ కలిగినటువంటి సంఖ్య అంటే ఏంటి? 1 నుంచి 190 డిజిట్స్ కలిగినటువంటి సంఖ్య అంటే 190 డిజిట్స్ అంటే 189 డిజిట్స్ కి మనకి ఎన్ని నెంబర్లు అని మనకు తెలుసు, ఆల్రెడీ తెలుసు మనకి. ఏంటది? 189 డిజిట్స్ కి ఎన్ని నెంబర్స్ అని తెలుసు అంటే 1 నుంచి 99 నెంబర్స్ కి 189 డిజిట్స్ ఉంటాయని మనకు తెలుసు. 1 నుంచి 99 నెంబర్స్ కి 189 డిజిట్స్ ఉంటాయని మనకు తెలుసు. ఓకే, కానీ మొత్తం డిజిట్స్ ఎన్ని? 190 డిజిట్స్, అవునా కదా? మొత్తం డిజిట్స్ ఎన్ని? 190 డిజిట్స్. చూడండి, కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది ప్రాబ్లం. మరి 99 తర్వాత నెంబర్ ఎంత? 100. ఓకేనా? 100 నుంచి ఎంతో ఏంటో మనకు తెలియదు. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 190 లోంచి చూడండి, ఇవి 2 డిజిట్స్ నెంబర్స్, ఇవి 2 డిజిట్స్ నెంబర్స్. ఎందుకు ఈ 1 2 3 డిజిట్స్ నెంబర్స్, ఇవి 3 డిజిట్స్ నెంబర్స్. ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఓకే, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకు తెలియదు, పక్కన పెట్టాలి. ఇది 190 అయితే 189 డిజిట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. 1 నుంచి 99 నెంబర్స్ వరకు వేసుకుంటే 189 డిజిట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ అంటే ఇంకెన్ని డిజిట్స్ ఉన్నాయంటే 1 డిజిట్ ఉంది, అంతే కదా? 1 డిజిట్ ఉంది. మరి ఇక్కడ 3 డిజిట్స్ నెంబర్స్ ఎన్ని అవుతాయి అని అంటే మరి ఇక్కడ నెంబర్స్ కంప్లీట్ అవ్వు, 3 డిజిట్స్ నెంబర్స్ కంప్లీట్ అవ్వు. కానీ 3 డిజిట్స్ నెంబర్స్ లో ఒక్క ఫస్ట్ నెంబర్ మాత్రమే లేదా ఫస్ట్ డిజిట్ మాత్రమే ఉంటుంది, ఫస్ట్ డిజిట్ మాత్రమే. 3 డిజిట్స్ నెంబర్స్ లో 99 తర్వాత వచ్చే ఫస్ట్ నెంబర్ ఏంటి అని అంటే 100. ఈ 100 లో ఫస్ట్ డిజిట్ ఏంటంటే 1. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 నుంచి 99 వరకు 189 డిజిట్స్ అంటే 99 అనే నెంబర్ వేస్తే ఎంతవరకు వచ్చాయంటే 159 డిజిట్స్ కలిగినటువంటి నెంబర్ వచ్చింది మనకి. కానీ మనకు కావాల్సింది 190 డిజిట్స్ నెంబర్ కావాలి. అంటే ఇది ఒక సిరీస్ ఫాలో అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ వరకు 99 అయితే నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుందంటే 100 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుందంటే 100 అవుతుంది. కానీ 100 మొత్తం మనకు వద్దు. ఎందుకు వద్దు అని అంటే మనకు కావాల్సింది 189 డిజిట్స్ నెంబర్ వచ్చింది, కానీ మనకు కావాల్సింది 190 డిజిట్స్ నెంబర్స్ కాబట్టి 1 డిజిట్ కావాలి. అంటే 100లో మరి ఈ జీరోస్ వేయకుండా ఓన్లీ ఆ 1 డిజిట్ మాత్రం వేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ వరకు మనకు ఆ నెంబర్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది, అంటే మనకు కావాల్సిన నెంబర్ అనేది వచ్చేసింది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ మనకు అది అడగలేదు, ఏం అడగలేదు, లాస్ట్ 3 డిజిట్స్ అడగండి లేదా లాస్ట్ 3 డిజిట్స్ కావాలి అని అడగలేదు. అడిగింది ఏంటి? 120 చేత భాగించినప్పుడు శాసనం ఎంత వచ్చాడంటే నేను లాస్ట్ 3 డిజిట్స్ ఎందుకు ఫైండ్ చేశాను, నాకేంటి అంత అవసరం అని అంటే లాస్ట్ 3 డిజిట్స్ ఎందుకు ఫైండ్ చేయాలంటే 125 చేత భాగించినప్పుడు శాసం ఎంత వచ్చును అంటే 125 చేత భాగించబడాలంటే అసలు రూల్ ఏంటి అని అంటే ఈ 125 అనేది 5 క్యూబ్ కాబట్టి, అంతే కదా? 123 అనేది 125 అనేది 5 క్యూబ్ కాబట్టి చివరి 3 అంకెలు అనేవి 5 చేత భాగించబడితే ఇది భాగించబడుతుంది. 5 చేత భాగించబడకపోతే ఎంత శాసం ఉంటే అంతే శాసం అవుతుంది. అయితే ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి అని అంటే ఇది అబ్జర్వ్ చేశారు కదా, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటి లాజిక్ అంటే ఒకసారి చూడండి, 190 డిజిట్స్ అన్నాడంటే దీని దగ్గరలో ఉన్నటువంటి మనకు తెలిసిన డిజిట్స్ ఏంటి అని అంటే 9 189 2 8 8 9 3 8 8 8 9 అవన్నీ మనకు తెలుసు. ఇక్కడ 190 డిజిట్స్ అంటే ఏంటి? ఎంత అవుతుంది? 189 వరకు మనకు తెలుసు. 189 వరకు అంటే 1 నుంచి 99 నెంబర్స్ 189 డిజిట్స్ ఇస్తాయి. కానీ 190 డిజిట్స్ కావాలి అంటే ఇంకొక డిజిట్ ఎక్స్ట్రా కావాలి. కాబట్టి 99 తర్వాత నెంబర్ 100 కానీ
100 మొత్తం వేయకుండా ఒక డిజిటే కావాలి కాబట్టి ఒకటే వేస్తున్నాడు, 100లోంచి ఒకటే వేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ 3 డిజిట్స్ మనకు వచ్చాయి. ఈ 3 డిజిట్స్ చాలు మనకి. ఎందుకు చాలు అంటే చివరి 3 డిజిట్స్ ని 120 చేత భాగిస్తే వచ్చేదే శాసనం ఎంత అయితే అంతే శాసనం అవుతుంది. ఎందుకు 120 చేత భాగించబడాలి? చివరి 3 డిజిట్స్ చేత భాగించబడాలి. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు ఏదైతే నెంబర్ ఉందో దాంట్లో చివరి 3 డిజిట్స్ ఏంటి? 991. దీన్ని 25 చేత డివైడ్ చేసేటప్పుడు ఎంత శాసం వస్తే అదే శాసం, 125 చేత డివైడ్ చేసేటప్పుడు ఎంత శాసం వస్తుందో అదే మనకి ఏమవుతుంది అంటే ఈ 120 చేత చేసేటప్పుడు వచ్చే శాసం. ఎందుకు 120 చేత భాగిస్తుంది కదా, శాసం ఎంత వస్తే అంత అవుతుంది. అంత ఎంత అవుతుంది? 125 ఎంతలో అవుతుంది? 991 అంటే 12 8 96. చూడండి, 12 8 96, 5 8 40, 960 40 అంటే మనకి ఆల్రెడీ తెలుసు 125 8 ఎంత అనేది మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి అది వేయాల్సిన లేదు. కాబట్టి 125 7 ఎంత అవుతుంది అంటే 875. మరి మిగిలింది ఎంత అంటే 991 నుంచి 871 పోతే ఎంత ఉంటుంది అంటే 900 నుంచి 800 తీస్తే 100, 90లోంచి 70 తీస్తే 20, 120. నెక్స్ట్ 1లోంచి 5 తీస్తే -4, 120లోంచి 4 తీస్తే 116 అవుతుంది. అంటే ఎంత అవుతుంది అంటే 116 అవుతుంది. దీని యొక్క రిమైండర్ ఎంత అవుతుందంటే 116 అవుతుంది. డివిజిబిలిటీ అనేది మనకి అప్పుడే రాదు, మన నెంబర్ సిస్టమ్ లో కొంచెం టైం పడుతుంది. యాక్చువల్గా దీనికి షార్ట్ కట్ లో నేను చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. బట్ ఇక్కడ చెప్తే మీకు మళ్ళీ నేను కాన్సెప్ట్ అంతా తీసుకొని రావాలి కాబట్టి కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పలేని పరిస్థితి. నో ప్రాబ్లం, అక్కడికి వెళ్ళేటప్పుడు ఈజీగా నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే డిఫరెన్సియేషన్ మెథడ్ అనేది ఒకటి ఉంది. ఆ మెథడ్ ప్రకారం ఈజీగా బాధ్యత కూడా చేసి ఓకేనా. ఇది మనకేంటి 120 చేత భాగించడం శాసం ఎంత. ఒకవేళ ఇదే క్వశ్చన్ నేను 8 చేత భాగించినప్పుడు అన్నాను అనుకోండి, ఏం చేస్తాం? చివరి 3 డిజిట్స్ అవసరం కాబట్టి 8 చేత భాగించడమే. 8 1 8 అవుతుంది, ఇంకెంత ఉంది? 1 ఉంది. 8 2 16 అవుతుంది, ఇంక 3 ఉంది. 8 అంతా 8 4 32 అంటే -1 అంటే 7 శాసం అవుతుంది. మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఈజీగా మీరు చేయగలుగుతారు. ఓకే, ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ చేశానని నేను అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్. ఎంతవరకు దీనికి సంబంధించినటువంటి బాధ్యత సూత్రాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకే, ఇది అర్థమైంది నేను అనుకుంటా. 32 16 చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా డివిజిబిలిటీస్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి దాన్ని బట్టి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తే బెటర్. మన వీడియోలో ఎక్కువ టైం వేస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం కూడా కష్టం అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 10కి సంబంధించినటువంటి విషయం. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఎలాగని 10 to the power of 891 10 to the power of 891 అనే సంఖ్యలో ఎన్ని అంకెలు కలవు అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాను? నేను క్లియర్ గా చెప్తాను. నేను ఏమని, ఏదైతే పై నెంబర్ ఉందో +1 చేసేయండి, ఏమవుతుంది? 892 డిజిట్స్ ఉంటాయి దాంట్లో. ఓకేనా, 10 to the power of 891 లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని అంటే 892 డిజిట్స్ ఉంటాయి. క్వశ్చన్ ఇలా ఆడడానికి ఛాన్స్ ఉంది. 10 to the power of 891 లో ఎన్ని డిజిట్స్ కావు, ఇలా మనకి క్వశ్చన్స్ అడిగేటప్పుడు చేయగలుగుతాం. ఇది కూడా చెప్పేశాను. సో దీని మీద ప్రాక్టీస్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదని నేను అనుకుంటాను. సింపుల్గా నేను ఆల్రెడీ చెప్పాను ఏంటండి, 10 పవర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 పవర్ k అనుకున్నాను. 10 పవర్ k లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంటే k+1 డిజిట్స్ ఉంటాయి. ఓకేనా, 10 పవర్ k లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే k+1 డిజిట్స్ ఉంటాయి. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి 10కి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఇలా ఇచ్చారు, ఏమని 5 to the power of 333 into 8 8లో ఎన్ని అంకెలు కావు అని మన క్వశ్చన్ అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను. ఓకే, 5 to the power of 333 into 8 to the power of 111 లో ఎన్ని అంకెలు కలవు అని మీ క్వశ్చన్ అడిగారు అనుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు చూడండి
ఇలా మీకు క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా చేస్తామంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చిన్న అబ్జర్వేషన్ చేసి సరిపోతుంది. 5 to the power of 333 ఇది ఇంటూ ఇదేంటి అని అంటే 8 to the power of 111 అంటే నేనేమని చెప్పాను 2 లోకి మార్చేద్దాం. దీన్ని 2 లోకి మార్చేస్తే ఏమవుతుందంటే 2 క్యూబ్ అవుతుంది 8, దీనికి పవర్ లో 111 ఉంది కాబట్టి ఏమవుతుంది 111 3 into 111. ఇది మీకు ఆల్రెడీ ఈ విషయం మీకు తెలియాలి ఏంటంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఉండేటప్పుడు ఏ పవర్ mn అవుతుంది. ఇది మీకు అందరికీ తెలుసు. ఏ పవర్ m హోల్ పవర్ n ఉండేటప్పుడు ఏ పవర్ mn అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు చిన్నప్పుడే మీరు నేర్చుకుని ఉంటారు ఈ ఫార్ములాస్ అనుకోండి. ఏ పవర్ m హోల్ పవర్ m బ్రాకెట్ లో ఎప్పుడైనా ఇలా ఉండేటప్పుడు మనకు పవర్ అది ఖచ్చితంగా గుణించబడుతుంది. ఒకవేళ ఇలా కాకుండా ఎలా ఉందనుకోండి 2 పవర్ 2 క్యూబ్ హోల్ పవర్ ఇలా హోల్ పవర్ అంటే ఇక్కడ బ్రాకెట్ ఇవ్వకుండా ఇస్తే ఇది మళ్ళీ వేరే, దీనికి చాలా తేడా ఉంది. ఇది వేరే ఇది వేరే కాబట్టి దీన్ని ఒకటి అనుకోకండి. ఇక్కడ బ్రాకెట్ ఇచ్చినప్పుడు మాత్రమే హోల్ పవర్ అనేటప్పుడు ఈ రెండు గుణించవచ్చు. ఓకే, ఈ రెండు గుణించవచ్చు. అప్పుడు ఇది ఏమవుతుందనంటే దీని వాల్యూ ఇది 5333 అవుతుంది 5 పవర్. ఇదేమవుతుంది 2 పవర్ 3 ఒకట్ల చూడండి 3 into 111 ఎంత అవుతుంది 333 అవుతుంది. 2 పవర్ 333 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏమని చేయొచ్చు అని అంటే 5 into 2 కదా రెండు కూడాను, కాబట్టి 5 into 2 ఇలా చేయొచ్చా 5 into 2 అని మనం చేయొచ్చు కదా. ఈ పవర్ లో ఎంత ఉండేది 333 ఇలా ఉంది కదా, పవర్ లో 333 ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5 ఇక్కడ పైన సేమ్ ఉండేటప్పుడు ఈ రెండు గుణించేసి హోల్ పవర్ అని పెట్టుకోవచ్చు మనం. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది దీని యొక్క వాల్యూ అంటే 5 into 2 10 అవుతుంది. 10 పవర్ 333 అవుతుంది. 10 పవర్ 333 అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందే కాన్సెప్ట్ ఏంటి అంటే 10 పవర్ లో ఏదైనా నెంబర్ ఇచ్చేటప్పుడు ఎన్ని అంకెలు కలవాలంటే ఈ పవర్ కి ఒకటి కలిపేస్తే సరిపోతుంది. అంటే ఎంత అవుతుంది 334 డిజిట్స్ అవుతాయి ఈ నెంబర్ లో ఉన్నటువంటి అంకెలు. ఏ నెంబర్ లో ఈ నెంబర్ లో ఉన్నటువంటి అంకెలు ఎన్ని అంటే 334 డిజిట్స్ అవుతాయి. 334 డిజిట్స్ అవుతాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత పవర్ లో ఏదైతే వాల్యూ ఉందో అది బ్రాకెట్ లో ఉన్నటువంటి నెంబర్ కి గుణించబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం ఏం కావాలంటే పవర్ లో అంకెలు సేమ్ ఉండేటప్పుడు పవర్ లో ఏవైతే ఇచ్చారో ఆ సంఖ్యలు సేమ్ అయ్యేటప్పుడు భూములు రెండు కూడాను కింద ఉన్నటువంటి రెండు కూడాను గుణించేసి హోల్ పవర్ లో వేసుకొస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 into 7 హోల్ పవర్ 21 అని ఇచ్చాను అనుకోండి. దీని యొక్క మీనింగ్ ఏంటంటే 3 పవర్ 21 into 7 పవర్ 21 అవుతుంది. దీన్ని ఈ నెంబర్ ని ఇలా మనం రాసుకోవచ్చు. అంటే దీన్ని ఏమన్నానంటే నేను ఏ పవర్ m into b పవర్ m ఈక్వల్ టు ఏబి పవర్ mn అని రాసుకోవచ్చు. ఓకే, సారీ ఏబి పవర్ m రెండింటిలో కావాలని చెప్పాను కదా, ఏబి పవర్ m అని మనం రాసుకోవచ్చు. ఓకే, ఈ చిన్న చిన్న విషయాలు మీకు ఆల్రెడీ హై స్కూల్ స్టాండర్డ్ లోనే తెలుసు ఉండాలి. ఒక తెలియదు ఏమో అనుకో నేను చెప్తాను. ఓకే, ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్. ఇది ఇంకో ప్రాబ్లం చూద్దాం. దీని చూడండి, ఎక్కువ నేను ప్రాక్టీస్ చేయించట్లేదు ఎందుకంటే నాకు వీడియో 1 hour కంటే ఎక్కువ ఒకవేళ అప్లోడ్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. 1 hour కంటే ఎక్కువ నేను ఒకవేళ వీడియో చేశాను అని అంటే నాకు 3 GB పైగా కన్జంప్షన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అప్లోడ్ చేయడానికి నేను మార్నింగ్ అప్లోడ్ పెట్టానంటే నాకు ఈవినింగ్ అవుతుంది అప్లోడ్, కాబట్టి నాకు కష్టం అవుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు. యాక్చువల్గా నా మోటో ఏంటంటే నేను వీడియో క్లాసులు ఏదైనా వీడియో క్లాసులు కాదు ఆఫ్లైన్లో ఒకవేళ నేను క్లాసులు చెప్పాలి అనుకుంటే ఒక విషయాన్ని నేను చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయిస్తూ చెప్తాను. కానీ నాకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి నేను చేయించలేని పరిస్థితి వస్తుంది. ఓకే, మీరు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. ఓకే, ఏవైతే నేను ఎంతవరకు అయితే చెప్తాను వాటిని మాటి మాటికి చూడండి. రిపీటెడ్గా చూడటం వల్ల మీకు ప్రాక్టీస్ కూడా పెరుగుతుంది. మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు 25 పవర్ 22 into 4 power 2 power 44 ఈ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ కలవు అని మీ క్వశ్చన్ అడిగారు అనుకోండి.
అణు సంఖ్యలు గల అంకెలు ఎన్ని? దీన్ని సింప్లిఫై చేయగా వచ్చినటువంటి సంఖ్యలు అంకెలు ఎన్ని అని క్వశ్చన్ అడిగితే ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని అని అంటే 25 పవర్ 22ని ఎలా రాయొచ్చు? 5 స్క్వేర్ హోల్ పవర్ 22 అని రాయొచ్చు ఇంటూ 2 పవర్ 44ని మరి ఇంకా చేయడానికి లేదు కాబట్టి 2 పవర్ 44 అని చేస్తాం. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయండి. చేసేటప్పుడు ఎందులోకి మార్చాలంటే దీన్ని 5 లోకి దీంట్లో 2 లోకి మార్చాలి. ఇది గుర్తుంచుకోండి. దీన్ని 5 లోకి దీన్ని 2 లోకి మారిస్తే మనం ఈజీగా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతాం. ఎందుకంటే 10 పవర్ మనకు వచ్చేస్తుంది. 10 పవర్ మనకు వచ్చేసిందంటే ఈజీ అయిపోయినట్టు అర్థం. అయితే చూడండి ఒకసారి ప్రాబ్లం. 5 స్క్వేర్ హోల్ పవర్ 22 అంటే ఎంత అవుతుంది? ఇది 2 అవుతుంది. అంటే 5 పవర్ 44 ఇది ఇంటూ 2 పవర్ 44 ఇది. మరి దీన్నే ఏం చేయొచ్చు అని చెప్పాను నేను. పవర్ సేమ్ ఉండేటప్పుడు ఈ రెండు గురించి వేసేయమని చెప్పాను. 5 ఇంటూ 2 పవర్ 44 అవుతుంది. ఓవరాల్ గా 10 పవర్ 44 అని అంటే నేనేమో చెప్పాను 10 పవర్ లో ఏదైతే నెంబర్ ఉందో దానికంటే ఒకటి ఎక్స్ట్రా వస్తుంది డిజిట్స్. అప్పుడు ఏమవుతుంది? 45 డిజిట్స్ అవుతాయి. ఓకేనా? 45 డిజిట్స్ అవుతాయి. ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలా మీ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ డిజిట్స్ మనకు 10 కి సంబంధించినటువంటి బేస్ ఉండేటప్పుడు 10 కి సంబంధించి బేస్ లోకి రప్పించాలి. ఉండదు ఉన్నా లేకపోయినా మనం 10 పవర్ లోకి మాక్సిమం వచ్చేటట్టు ట్రై చేయాలి. ఒక రాకపోతే ఏం చేయాలి? నాకు ఇంకా నేను ఈజీ మెథడ్ అనేది చెప్తాను. చాలా ఈజీ మీకు వచ్చేటట్టు నేను చెప్తాను. ఏ డిజిట్స్ ఎంత పెద్ద పవర్ ఇచ్చినా కానీ మీకు వచ్చేటట్టు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాగా 3 పవర్ 28లో ఎన్ని డిజిట్స్ కలవు, లేదా 7 పవర్ 239లో ఎన్ని డిజిట్స్ కలవు, ఇవి ఏవి ఇచ్చినా కానీ నేను ఈజీ షార్ట్ కట్స్ చెప్తాను. చాలా ఈజీగా మీకు వచ్చినట్టు చెప్తాను. బట్ ఇక్కడ మనకు అవకాశం ఉంది కాబట్టి ఒక కాన్సెప్ట్ నేను ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చాడు 16 పవర్ 222 ఇంటూ 625 పవర్ లేదా 25 వేసుకోండి. 25 పవర్ 444 25 పవర్ 444. ఈ సంఖ్యలో ఎన్ని అంకెలు కలవాలి మీకు క్వశ్చన్ అడిగితే ఏం చేస్తారంటే ఈ 16 పవర్ ని మనం బేస్ ఏమని చెప్పారు 2 పవర్ లోకి తీసుకురా. మనం 2 పవర్ 4 అని రాసుకుంటాం. దీన్ని ఇదేమవుతున్నప్పుడు 322 అవుతుంది ఇంటూ ఈ 25 ని 5 లోకి మార్చుకుంటే 5 స్క్వేర్ అవుతుంది. హోల్ పవర్ 344 అవుతుంది. ఇప్పుడు ఓవరాల్ ఏమవుతుందంటే 2 పవర్ 888. ఎందుకు? దీని చేత దీని గురించి వచ్చని చెప్పాను. ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m. ఓకే, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m. ఓకే, 2 4గా ఇప్పుడు ఏమవుతుంది? సేమ్ ఇది కూడా ఏమవుతుందంటే 5 పవర్ 888. ఎందుకు? 2 4 8 2 4 8 2 4. ఓకే, ఇప్పుడు సేమ్ కదా, ఘాతాలు సేమ్ కాబట్టి భూములు యాసిటీస్ గా రాసేయండి. 2 పవర్ 5 హోల్ పవర్ వేసుకోండి. 388 అవుతుంది. మరి నేను ఏమని చెప్పాను? ఇది 10 కదా, దీని వాల్యూ 2 5లో 10 కదా. 10 పవర్ ఎనీథింగ్ ప్లస్ 1 చేస్తే వచ్చేవే డిజిట్స్. అంటే ఎంత అవుతుంది? 889 డిజిట్స్ అవుతాయి ఈ నంబర్ లో ఉన్నటువంటి అంకెల సంఖ్య. ఈ నంబర్ లో ఎన్ని అంకెలు ఉంటాయి అంటే 889 అంకెలు ఉంటాయి. ఓకేనా? నేను ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. మీరు దీని మీద కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశాక డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు లైక్స్ చేయాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ డౌట్స్ ఉంటే మాత్రం కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ లో నాకు తెలియజేయండి. ఎందుకనంటే చాలా మంది కొత్త వాళ్ళు కాంపిటేటివ్ లోకి వస్తున్నారు. వాళ్ళు భయపడిపోకూడదు. వాళ్ళకి ఏమైనా మీకు డౌట్స్ వచ్చాయంటే, అంటే తెలిసిన వాళ్ళకి డౌట్స్ వచ్చాయంటే వాళ్ళకి డెఫినెట్ గా డౌట్స్ వస్తాయి. మీరు ఇచ్చే డౌట్స్ వాళ్ళకి క్లారిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ లో నేను వాళ్ళకి క్లారిఫికేషన్ కంప్లీట్ గా ఇవ్వగలుగుతాను. కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి కామెంట్స్ లో. లైక్ చేయాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ లో చెప్పండి చాలు.